హాయ్ అండి. నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటెం పాపడ్ మిక్చర్ చూపించబోతున్నాను. ఈ పాపడ్స్ భోజనంలో వేసుకోవడానికే కాకుండా ఇలా మిక్చర్గా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, పాపడ్ మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక ఒక్కొక్క పాపడ్ని ఇలా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పాపడ్స్ వేయించుకున్నాక ఇప్పుడు ఇదే నూనెలో ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఈ వేరుశనగ గుళ్ళని ఒక కప్పులోకి తీసుకొని ఇందులోనే ఒక పావు కప్పు పచ్చిశనగపప్పును కూడా వేయించుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు వేగాక స్టవ్ ఆఫ్ చేసి పచ్చిశనగపప్పును ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాపడ్ మిక్చర్కి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, ఒక నిమ్మకాయ, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర, మనం వేయించుకున్న పచ్చిశనగపప్పు, 2 టమాటాలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఓ ప్లేట్లోకి పాపడ్ తీసుకొని దాని మీద మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. తరువాత టమాటా ముక్కల్ని ఇలా వేసుకోవాలి. తరువాత 4 పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని వేరుశనగ గుళ్ళు,
మనం వేయించుకున్న పచ్చిశనగపప్పు, కొత్తిమీర ఇలా చల్లుకొని ఇప్పుడు లైట్‌గా ఇలా కారం చల్లుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఇలా లైట్‌గా చల్లుకోవాలి. తర్వాత దీని మీద నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు మనం పాపడు వేయించుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైన జల్లుకోవాలి. అలాగే మిగతా పాపడ్స్‌ని కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్స్ పాపడ్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.